విలేజీ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళం. అక్కడ 2-3 కిరాణా షాపులు ఉంటుండే. ఆ ఒక విలేజ్లో ఒక 500 మంది 1000 మందిలో ఉన్నా కూడా ఒక మన 4 కిరాణా మనం ఆర్య వయసులో మాత్రమే అందరికీ ఫైనాన్స్ సపోర్ట్ చేసి అందరు కూడా మనం ఆ రోజు సేటు సౌకర్యని ఒక్కరమే 4గురేమో ఉంటుండే. ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే ఆ రోజు అంతా ధనవంతులు ఉండి ఒక విలేజ్ని శాసించిన వాళ్ళను ఈరోజు ఈ వైశ్య కమ్యూనిటీ అయితే కిరాణా షాపులు ఉన్నాయో మిగతా కమ్యూనిటీకి వెళ్ళి మనమే ఇవాళ అంటే గవర్నమెంట్ అడిగిపోతుంది. మరి జగని రమేష్ గారిని సభావేదిక వచ్చి మాట్లాడుతూ కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ఈ వైశ్య ఆత్మగౌరవానికి సభకు ముఖ్య అధ్యక్షునిగా ఉన్న మంచుకొండ సురేందర్ గారికి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్టార్ట్ చేసిన కాసం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన వైశ్యులందరూ కూడా ఏకంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. కావున ఇది మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీనికి ఎవరి వంతు వాళ్ళు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమానికి అన్నట్టుగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనము దాన్ని డెవలప్ చేసి అందరూ కూడా ఆ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే మనము దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళిన వల్ల అవుతాం. దానివల్ల మన ఐక్యత కూడా తెలుస్తుంది. ఇంతమంది వైశ్యాస్ ఉన్నారు, మనం ఏదైనా చేయగలుగుతాము అని ఇప్పటివరకు అన్ని సంఘాలు ఒక్కొక్క సంఘం ఎక్కడెక్కడ ఉంటున్నాం కానీ అంత పెద్ద ఈ మధ్యకాలంలో అంత పెద్ద వేదిక ఎక్కడ జరగలేదు. 1,00,000 మంది అక్కడ కనిపించారంటే అందరికి కూడా ఇంతమంది వైశ్యాస్ ఉన్నారా, అసలు ఏంది ఇంతమంది వైశ్యాస్ ఉన్నారు అని కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక్క వేదిక మీద ఉన్నారంటే ఒక పెద్ద బలం ఉంటుంది మనకు. కావున ఆ బలంతో ఏదైనా సాధించవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతుగా సహకరించి ఎంతోమందిని అక్కడికి వచ్చే విధంగా చేయాలని, ఆ వేదిక మనకు పవర్ కనపడాలి. ఆ వేదిక ద్వారానే మనకు పవర్ తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన కాసం సత్యనారాయణ మంచి కార్యక్రమం ఇది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.